నెల 14న పిఠాపురంలో తలపెట్టిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల కార్యక్రమంలో మార్పులు చేపట్టినట్లు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర స్థాయి వేడుకల్ని రద్దు చేశామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి రానుంది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 86 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారులను నియమించనుంది. 6 గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ అన్నారు. 6 గ్యారంటీల అమలుకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ప్రైవేట్ బిల్లు పెడతామని తెలిపారు. మాజీ మంత్రి కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు. కాంగ్రెస్ లో కొనసాగాలా వద్దా అనే దానిపై ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని, సమయం సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. దేశంలో ఎల్పీజీ కొరత లేదని, సరఫరా స్వీకరించామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు రిఫైనరీలు ఎల్పీజీ ఉత్పత్తిని 10% పెంచామని పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద 22వ విడత నిధులు ఈ నెల 13న విడుదల కానున్నాయని తెలుస్తోంది. అస్సాం పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఈ నిధుల విడుదలను చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. సినిమాలోని ఒక పాట ప్రోమో మార్చి 10న సాయంత్రం విడుదల కానుంది. భారత పేసర్ అర్షదీప్ సింగ్ కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జరిమానా విధించింది. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ పై అనుచితంగా బంతి విసిరినందుకు గాను అర్షదీప్ మ్యాచ్ ఫీజులో 15% కోత విధించింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.